స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మహానాడు కార్యక్రమానికి హాజరైనటువంటి అత్యున్నత మహారథులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకు వచ్చే 30 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలో, ఆ అభివృద్ధికి కావలసినటువంటి వివిధ రంగాల్లో ఎలాంటి మార్పులు కావాలో, వాటికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అందించాలో ముందుగానే పసిగట్టి వాటి ఆచరణకు నడుము బిగించి 6 నిశలు మన కోసం కష్టపడుతున్న జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయన అడుగు వేస్తే యువగళం, ఆలోచిస్తే సాంకేతిక విప్లవం, చెయ్యి కదిపితే 10 మందికి ఆర్థిక సహాయం, అదే కన్నెర్ర చేస్తే శత్రువుల గుండెల్లో దడ దడ దడ. ఆయనే మన యువ కిశోరం, భావితరానికి మనల్ని నడిపించే నాయకులు. లోకేష్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దలకు, మా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అతి ముఖ్యమైనది. మనమందరూ ఆలోచించాల్సిందే. మన కుటుంబం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందాలో ఆయన విజన్ను ఒక్కసారి మనం చూడాలి. ఆయన విజన్ ఒక్కసారి మనం చూస్తే ఈరోజు మన తలసరి ఆదాయం 2,68,000 మాత్రమే. దాన్ని 36 లక్షలకు తీసుకెళ్లేటటువంటి 2047 విజన్లో చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు మన అక్షరాస్యత శాతం 70%, దాన్ని 100%, 100% చదువుకునేటటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉంటారు ఆ టయానికి. అదేవిధంగా మనం ఈరోజు ఆడపిల్లలు ఉద్యోగ అవకాశాల్లో ఈరోజు 47% ఉంటే 87%కి తీసుకెళ్ళి కుటుంబంలో ఆడ మగ ఇద్దరు కలిసి పనిచేసి ఏదైతే కుటుంబానికి 36 లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఉండాలో ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి డాక్యుమెంట్ ప్రకారం మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలన్నా, ప్రతి ఇంటిలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా మనకు కావలసినవి మౌలిక వసతులు. మౌలిక వసతులు అంటే రహదారులు, రైల్వే జోన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, పక్కా ఇళ్ళు, గ్రామాలతో మొదలుకొని పట్టణాల వరకు కావలసినటువంటి కనీస వసతులైనటువంటి త్రాగునీరు, అదేవిధంగా వ్యవసాయానికి సాగునీరు, అదే మౌలిక వసతుల కల్పనలో మనం సాధించుకోవాల్సినటువంటి మౌలిక వసతుల గురించి మనం ఈరోజు ఆలోచించుకోవాలి. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. నా 35 సంవత్సరాల పరిపాలన అనుభవంలో చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా పనిచేశాను. 4 సంవత్సరాలు లోకేష్ బాబు గారి కింద ఒక పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గా పనిచేశాను. వారి యొక్క మనస్తత్వం, వారి యొక్క విజన్ నాకు బాగా తెలుసు. అందుకోసమే ఈరోజు మనకు కోటీశ్వరులు చేసేటటువంటి ఒక ప్రణాళికలో భాగంగా ఈ మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టినటువంటి ఈ తీర్మానానికి మద్దతు తెలిపేటటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ దేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన దేశాలు ఏమైనా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మనము ఆసియా ఖండంలోనే అతి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి సింగపూర్ దేశంలో 70 సంవత్సరాల క్రితం అది ఒక గౌరవ మత్స్యకారు గ్రామం. తాగడానికి నీరు కూడా లేదు, కనీసం భూమి లేదు. అలాంటి సింగపూర్
వాళ్ళకున్నటువంటి ఒక్క చిన్న సముద్రం పక్కన ఒక్క ఓడరేవు నిర్మించుకొని ఈరోజు 65 లక్షల రూపాయలు తలసరి ఆదాయాన్ని పొందారు. రెండవది దుబాయ్, ఎడారి ప్రాంతం, తాగడానికి నీళ్లు కూడా లేవు. ఒక విమానాశ్రయాన్ని నిర్మించుకొని 45 లక్షల రూపాయలు తలసరి ఆదాయాన్ని తీసుకొచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధంలో బూడిదైనటువంటి జపాన్ వారికి ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో 25 లక్షల రూపాయలు తలసరి ఆదాయాన్ని తీసుకొచ్చారు. పక్కన ఉన్నటువంటి చైనా దేశం వారికి ఉన్నటువంటి మౌలిక వసతుల్ని పూర్తి చేసుకొని ఈరోజు 10 లక్షల రూపాయలు తలసరి ఆదాయాన్ని తీసుకొచ్చారు. మరి మన దేశంలో, మన రాష్ట్రంలో సమర్థవంతులైనటువంటి ఒక విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా లోకేష్ బాబు గారు తనకు వచ్చినటువంటి అవకాశంలో అంతకుముందు మట్టి రోడ్లతో ఉన్నటువంటి మన ప్రాంతంలో సిమెంట్ రోడ్లు వేసి LED బల్బులు అమర్చి కేవలం 147 రూపాయలకే ఫైబర్ నెట్ అమర్చి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనం ఎందుకు తలసరి ఆదాయాన్ని 36 లక్షల రూపాయలకి తీసుకురాలేం? ఆలోచించండి. మనకు పోర్టులు లేవా? పోర్టులు ఉన్నాయి. ఇప్పటికే 4 పోర్టులు ఉన్నాయి. విశాఖ పోర్టు ఉంది, కాకినాడ పోర్టు ఉంది, గంగవరం పోర్టు ఉంది, మరి కృష్ణపట్నం పోర్టు ఉంది. మరొక 4 పోర్టులు రామాయపేటం, బందరు, మరి అదేవిధంగా మూలపాడు, ఇవన్నీ కూడా పోర్టులు నిర్మించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా విమానాశ్రయాలు తీసుకుంటే విశాఖపట్నంలో మనకు ఎయిర్ ఫోర్స్ ఎయిర్పోర్ట్ ఉన్న భోగాపురంలో మనకు విశాఖపట్నానికి, విజయనగరానికి, శ్రీకాకుళానికి అద్భుతమైనటువంటి అభివృద్ధినిచ్చేటటువంటి భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించుకుంటున్నాం. అదేవిధంగా ఇట్లు వస్తే రాజమండ్రి ఉంది, ఈస్ట్ గోదావరికి, పశ్చిమ గోదావరికి తాడేపల్లిగూడెం, కృష్ణా జిల్లాకు గన్నవరం, మన గుంటూరు జిల్లాకు అమరావతిలో ఒక గ్రీన్ ఎయిర్పోర్టు, అదేవిధంగా ప్రకాశం నెల్లూరుకి మనకు దుగదర్తిలో ఒక ఎయిర్పోర్టు, చిత్తూరులో ఇప్పటికే తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంటే కుప్పంలో మరొక ఎయిర్పోర్టు, అనంతపురంలో పుట్టపర్తి ఎయిర్పోర్టు, కర్నూలులో ఓరవకల్లు ఎయిర్పోర్టు, కడపలో ఎయిర్పోర్టు, ప్రతి జిల్లాకు కూడా ఒక ఎయిర్పోర్టు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒకవైపు పోర్టులు, మరొక వైపు విమానాశ్రయాలు, మరొక రైల్వే జోన్లు, మరి అదేవిధంగా ఈరోజు కేంద్రం యొక్క సహాయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా విశాఖ రైల్వే జోన్ సాధించుకుంటున్నాం. 55,000 కోట్ల రూపాయలతో వివిధ రైల్వే మార్గాల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అమరావతిలో 36 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అదేవిధంగా మనం రోడ్లు తీసుకుంటే దాదాపుగా 55,000 కోట్ల రూపాయలతో 5 రహదారుల్ని మనం ఈరోజు జాతీయ రహదారుల్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. 1,20,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల విస్తరణకు మనం పూనుకుంటున్నాం. ఇవన్నీ జరగాలంటే, ఇవన్నీ జరిగి మన కుటుంబ తలసరి ఆదాయం ఒక్కొక్క వ్యక్తికి 36 లక్షల రూపాయలు చేరాలంటే మనం చేయాల్సిందేంటి? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కొనసాగించాలి. 10 కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వాన్ని, తెలుగుదేశం పాలనను కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి దేశాల్లో ఆ కంటిన్యూటీ ఉంది కాబట్టే సమర్థవంతమైనటువంటి నాయకుడికి అధికారాన్ని 10 కాలాల పాటు ఇస్తారు కాబట్టే అది జరిగిందని మీకు మనవి చేసుకుంటూ, ఒక్క ఛాన్స్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసి, మౌలిక వసతులను నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వారు అక్కడక్కడ నక్కుతూ మూలుగుతూ ఇంకా ఏదో మేమే వస్తామని చెప్తున్నటువంటి మాయ మాటలకి ప్రజలు మోసపోకుండా చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు సైన్యానికి ఉంది. ప్రతి 60 మందికి 2 చొప్పున ఉన్నాం. 20 కుటుంబాలని మనము ప్రతి కుటుంబంలో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం, లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం మనకు అవసరమని చెప్పాల్సినటువంటి ఆవశ్యకతను మనం ఈ మహానాడు వేదికగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఒకే ఒక్క అంశాన్ని నేను చెప్తాను. ఈరోజు కేఎస్ఎస్లు ప్రతి 60 మందికి 2 చొప్పున తీసుకొచ్చాం. సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి ఘనతను మనం చూసాం. నా వరకు నేను చెప్తాను,
నేను ఒక ఐఏఎస్ అధికారి, 35 సంవత్సరాలు ఆయనతో పనిచేశాను, ఆయనతో దగ్గరగా నేనున్నాను. నాలో ఉన్న సమర్థతను చూసి ఐఏఎస్ రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రమ్మన్నారు, పోటీ చేయమన్నారు. ఓడిపోయినా నన్ను వదలలేదు. హెచ్ఆర్డీ చైర్మన్గా 5 సంవత్సరాలు పార్టీలో పని చేయించారు. తర్వాత పత్తిపాడు నియోజకవర్గానికి ఇచ్చి 42,000 ఓట్లు పైకి పడి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి కీర్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి కార్యకర్తలు, లీడర్లు ఎవ్వరు కూడా ఆలోచించాల్సినటువంటి పని లేదు. మనం పని చేస్తూ ఉంటే, పార్టీ జెండా మోస్తూ ఉంటే, పార్టీకి కట్టుబడి ఉంటే లోకేష్ బాబు గారు గుర్తిస్తారు. ఇంతమందిలో ఏ పార్టీ కార్యకర్త ఏం చేశాడనేది కూడా ఆయన దగ్గర బుక్ ఉంది. అదే మనకు బ్లూ బుక్. మనకు శ్రీరామ రక్ష. శత్రువులకు ఉండేది రెడ్ బుక్, మనకుండేది గ్రీన్ బుక్, బ్లూ బుక్. ఈ లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని, మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మనం ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, చివరిగా గుంటూరు మినీ మహానాడులో మేమందరూ ఒక తీర్మానం చేశాం. మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడే మా శాసనసభ్యులు, పొన్నూరు శాసనసభ్యులు వారు కూడా మాట్లాడారు. మేము లోకేష్ బాబు గారికి ఇంకా క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు పార్టీలో అప్పచెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు బాధ్యతలు అప్పచెప్పాల్సిందిగా కోరుకుంటూ, ఆ తీర్మానాన్ని మన్నించవలసిందిగా మా జాతీయ అధ్యక్షుల్ని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, ఎన్టీఆర్, జై తెలుగుదేశం. రామాంజనేయులు గారికి ధన్యవాదాలు. అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో